హలో అండి. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2కి సంబంధించిన ఫైనల్ ఆన్సర్‌కి మనకు ఈరోజు సాయంత్రం 6 గంటల ఆ ప్రాంతంలో వెబ్‌సైట్‌లో ఎన్‌టీఏ వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. బట్ ఇమ్మీడియేట్‌గా దాన్ని వెంటనే రిమూవ్ కూడా చేసేశారు. సో, ఎందుకు పెట్టారు, ఎందుకు రిమూవ్ చేశారు అనేది ఎటువంటి రీజన్ అయితే లేదు. అంటే మనము మన అజంప్షన్ ప్రకారం అసలు ఎందుకు తీశారు అనే దానికి ఒకసారి డిస్కస్ చేద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకి జోసా కౌన్సిలింగ్ కోసము 2025 గైడెన్స్ అంటే జోసా గైడెన్స్ అంతా కూడా మీకు ఈ వాట్సాప్ గ్రూప్‌లో ఇవ్వడం జరుగుతుందనమాట ఫ్రీగా. సో, దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అదేవిధంగా దాని లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి కూడా మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చనమాట. సో, అదేవిధంగా మనకి ఆ కీ ఫైనల్ ఆన్సర్ కీ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయంగానే ఇమ్మీడియేట్‌గా మనము మన వాట్సాప్ గ్రూప్‌లో పెట్టడం జరిగింది. కావాలనంటే మీరు గ్రూప్‌లో జాయిన్ అవుతే వాట్సాప్ గ్రూప్‌లో ఈ పీడిఎఫ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి చూడండి దాంట్లో. సో, ఇమ్మీడియేట్‌గా రిమూవ్ కూడా చేసేసారనమాట. చాలామందికి మరి తెలుసా తెలీదా తెలీదు. సో, అది ఎందుకు రిమూవ్ చేశారు అనే దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హై నంబర్ ఆఫ్ డ్రాప్డ్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు సెషన్ 1లో దాదాపు 12 క్వశ్చన్స్ డ్రాప్ చేయడం జరిగిందనమాట. సో, అదేవిధంగా దీంట్లో కూడా ఏమైనా ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డ్రాప్ అయ్యాయా అనేది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. కాకపోతే నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న పీడిఎఫ్ డాక్యుమెంట్లో నేను డ్రాప్డ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయని చెక్ చేస్తే ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి, ఎక్కువ లేవు. కాబట్టి ఇది రీజన్ అయ్యి ఉండకపోవచ్చు. సో, అదర్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఇంక్రీజ్డ్ ఎర్రర్ రేట్ ఇన్ సెషన్ 1 మనకి ఆల్మోస్ట్ 1.6 ఉంది. అది అంతకుముందు అంటే హిస్టారికల్ డేటాతో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 0.6%గా ఉంది. బట్ అది ఆల్మోస్ట్ 1% ఎక్కువ ఎర్రర్స్ వచ్చాయన్నమాట. ఎర్రర్ రేటు పెరిగింది బాగా. ఏది ఈ సంవత్సరం సెషన్ 1. సో, అదేవిధంగా ఈసారి కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది తెలియదు. మరి వాళ్ళు ఎందుకు పెట్టారంటే ఫైనల్గా చెక్ చేసుకొని పెడతారు. బట్ ఆ వెబ్సైట్లో పెట్టిన తర్వాత మళ్ళీ కాసేపటికే దాన్ని రిమూవ్ కూడా చేయడం జరిగిందనమాట. మేబీ దాంట్లో ఏదైనా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా అది రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి పెట్టే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో, మళ్ళీ ఎప్పుడు పెడతారనే దానికోసం ఇప్పుడు అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. సో, అదర్ రీజన్ కూడా ఇంకొక పాసిబుల్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే పెండింగ్ రివ్యూస్ ఆఫ్ అబ్జెక్షన్స్ అనమాట. సో, మనకి ఈ ప్రొవిజనల్ ఆన్సర్కి ఛాలెంజ్ చేయడానికి మనకి 13th ఏప్రిల్ వరకు టైం ఇవ్వడం జరిగింది కదా. సో, ఆ లోపల ఎవరెవరైతే ఛాలెంజ్ చేశారో సో అవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని వాటికి సంబంధించిన ఫైనల్ ఆన్సర్కి దీంట్లో ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు. మేబీ దాంట్లో ఏమైనా మిస్ అయి ఉంటే అలాంటి అబ్జెక్షన్స్ ఏమైనా మిస్ అయి ఉంటే వాటిని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి సో వాటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి మళ్ళీ ఈ ఫైనల్ ఆన్సర్కి ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, ఒకసారి మనం వెబ్సైట్లో మళ్ళీ ఏమైనా పెట్టారేమో ఒకసారి చూద్దాం. ఇప్పుడే రిఫ్రెష్ చేసి చూద్దాం. బట్ ఇంతవరకు అయితే ఏమీ అప్డేట్ లేదు మళ్ళీ. సో, నేను ఇందాక ఆల్రెడీ మనకి ఇంతకుముందు సాయంత్రం పెట్టినప్పుడు డౌన్లోడ్ చేసిన ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే మన దగ్గర ఉంది. ఇది కావాలనుకున్న వాళ్ళు మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు తప్పకుండా ఇది అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి మీరు జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని కూడా తీసుకోవచ్చు. మీరు దీన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. దీంట్లో డ్రాప్డ్ క్వశ్చన్స్ అయితే 2 ఉన్నాయి. బట్ ఇంకేమైనా ఫైనల్గా అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ రెక్టిఫై చేసి మళ్ళీ ఎన్టీఏ వెబ్సైట్లో ఎన్టీఏ జేఈఈ మెయిన్ వెబ్సైట్లో మళ్ళీ పెడతారు పీడిఎఫ్ ఆ ఫైనల్ ఆన్సర్కి. అప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ లోపల మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో, అది కావాలంటే ఈ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఈ గ్రూప్ యొక్క లింక్ మీరు జాయిన్ అవ్వడానికి లింక్ను కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో, ఇదండి ఈరోజు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. సో, నెక్స్ట్ మనకి ఫైనల్ ఆన్సర్కి మళ్ళీ అప్డేట్ చేస్తారు వెబ్సైట్లో ఇమ్మీడియట్గా. అంటే ఎనీ టైం మనకి అది అప్డేట్ చేసే అవకాశం ఉంది. అది రాగానే తప్పకుండా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి స్కోర్ కార్డు అంటే స్కోరు అదేవిధంగా ర్యాంక్ కూడా డిస్ప్లే చేస్తారు. సో, అవి కూడా మనకి ఈ నైట్ ఎనీ టైం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మేబీ
నైట్ 12:00 లోపల రావచ్చు, లేదంటే రేపు మార్నింగ్ వరకైనా రావచ్చు అనమాట. సో డెఫినెట్గా ఎప్పుడొచ్చినా సరే ఇమీడియట్గా మన వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అదేవిధంగా దాంట్లో ఆల్రెడీ మనం మార్నింగ్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చే స్కోర్ కార్డులో మీకు ఫస్ట్ సెషన్కి అంటే 2 సెషన్లు రాసిన వాళ్ళకి చెప్తున్నాను. సో ఫస్ట్ సెషన్ రాస్తే దానికి సంబంధించిన పర్సెంటైలు, అదేవిధంగా సెకండ్ సెషన్ రాసి ఉంటే దానికి సంబంధించిన పర్సెంటైలు, ఈ రెండింటి యొక్క స్కోరు ఏదైతే బెస్ట్ ఉందో అది కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి మీకు ఈ జేఈ మెయిన్ ర్యాంక్ 2025 ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దాంట్లో ఆల్రెడీ నేను మార్నింగ్ చెప్పినట్టు మీకు సిఆర్ఎల్ అదేవిధంగా కేటగిరీ ర్యాంకు కూడా ఉంటాయి. సో 2 ర్యాంక్స్ అంటే సిఆర్ఎల్ అంటే జనరల్ కేటగిరీ, అంటే జనరల్గా ఉన్న వాళ్ళు ఎటువంటి రిజర్వేషన్ లేదు అనుకున్న వాళ్ళకి ఓన్లీ ఒక ర్యాంకే ఉంటుంది, అది సిఆర్ఎల్ అంటాము. అదేవిధంగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతేనేమో రిజర్వేషన్ ప్రకారంగా ర్యాంక్ ఉంటుంది. ఆ రిజర్వేషన్తో పాటు ఇంకా పీడబ్ల్యూడి కూడా ఉన్నట్లయితే అది ఇంకొక ర్యాంకు కూడా చూపిస్తారు. సో ఇవన్నీ కూడా మీకు ఆ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన డౌట్స్ ఉంటే కూడా మనము నెక్స్ట్ వీడియోలో ఏమైనా మాట్లాడుకుందాము. సో ప్రస్తుతానికి ఇది అప్డేట్. మీరు వీడియోని లైక్ చేసి దయచేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.